వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. రేపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రానున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ నేరుగానే నియోజకవర్గ స్థాయి నేతలతో కానీ, అంటే ఇన్ఛార్జీలు కానీ, ఇటుపక్క జిల్లా స్థాయి నేతలు కానీ, ఇటు మండల స్థాయి నేతలని నేరుగా కలవనున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి నాయకులు ఈ విధంగా కింద స్థాయి నేతలను కలవటం, నేరుగా కలవటం చరిత్రలో ఇదే మొదటిసారి. మరి వాళ్ళ వ్యూహం ఏంటి? ఎందుకు కింద స్థాయి నేతలతో మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుని హోదాలో ఉండి కలవాలనుకుంటున్నారు? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, ఇటుపక్క రేవంత్ రెడ్డి బాగానే పరిపాలిస్తున్నారు. మొన్ననే మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇటుపక్క అనేక నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని బాగా పెంచుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంత ఆదరణ ఉన్నప్పటికీ కూడా మల్లికార్జున ఖర్గే డైరెక్ట్గా కింద స్థాయి నేతలను కలవటం వెనక వ్యూహం ఏంటి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ ఏమైనా పెంచిందా? వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మల్లికార్జున ఖర్గే ఎందుకు రాబోతున్నారు హైదరాబాదు? మళ్ళీ ఈ దూకుడును బీజేపీ బీఆర్ఎస్ తట్టుకోగలిగిద్దా? మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ వ్యూహాలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మెగా డిబేట్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు బీజేపీ పార్టీ నుండి శిల్ప గారు. నమస్తే అండి. అదేవిధంగా కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి దయాకర్ రావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మూర్తి గారు, మొదటగా రామ్మూర్తి గారితో మొదలు పెడదాం. రామ్మూర్తి గారు నమస్తే అండి. రామ్మూర్తి గారు చెప్పండి. నమస్తే అండి. మరి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ అనేక వివాదాల్లో ఇరుక్కోవటం, అది వివాదాలు అనే దానికంటే కూడా రకరకాల సమస్యలతో ఇటు సొంత కుటుంబంలో కానివ్వండి, ఇటు పార్టీలో కానివ్వండి, అనేక వివాదాల నేపథ్యంలో ఇప్పుడు పార్టీ దాదాపుగా ఐసీయూలో ఉంది. ఇటువంటి పార్టీని ఐసీయూ నుంచి కేవలం ఒక సంజీవనిలాగా ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకొని రాజకీయంగా ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది. కేవలం బనకచర్లని రాజకీయంగానే వాడుకుంటుంది అని ఏపీలో ఉన్నటువంటి టీడీపీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అధికార పార్టీలు కానీ ఈ విధంగా చెప్తా ఉన్నాయి. ఈ బనకచర్ల వివాదాన్ని తీసుకొని బీఆర్ఎస్ ముందుకెళ్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో విఫలమైనటువంటివి కానివ్వండి, చేసినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు విఫలమైన వాటి మీద ముందుకెళ్తుందా? ఈ మధ్యకాలంలో బాగా తగ్గించి కేవలం బనకచర్ల మీదే ఎందుకు దూకుడు పెంచింది అంటే ఏమంటారు? ఐసీయూలో లేవండి. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మార్చరీలో ఉన్నది. దాన్ని ఎవరు కూడా లేపలేరు. కార్కే వచ్చి కాంగ్రెస్ లేపలేరు, ఇంకెవరు వచ్చినా కూడా దాన్ని లేపలేరు. ఎందుకంటే దాదాపు 18 నెలలుగా వాళ్ళు చేస్తున్న రాక్షస పాలన అంతా ఇంత కాదు. ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత హైడ్రా పేరిట ఏదైతే పోయిన వర్షాకాలం జనాలను మొత్తం ఇల్లులు కూలగొట్టి వాళ్ళని బయట వేస్తే వాళ్ళు నానా తిట్లు బాండా బోతులు, దాదాపు మనం నా బోతో నా భవిష్యత్తు మనం ఎప్పుడు కూడా వినలేదు. ఒక ముఖ్యమంత్రి ఇంత స్థాయిలో తిట్టిన ప్రజలు మనం ఎక్కడ కూడా చూడలేదు. అదే విధంగా లగచర్లలో ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ సంబంధించి ఏదైతే వాళ్ళ అల్లుడికి సంబంధించి ఏదైతే కంపెనీ పెడదామని అక్కడ ట్రై చేసింది మ్యాక్స్ బిఎన్, అది కూడా మొత్తం కంప్లీట్ గా వాళ్ళని రైతులను బేడీలేసి దాన్ని ఘోరంగా అవమానించి వాళ్ళ ఇండ్ల మీదకి కిరాయి రోడ్లను తోలి ఏదైతే మహిళలను కూడా ఛాతీల మీద కాళ్ళేసి తొక్కింది కూడా మనం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అదే విధంగా హైదరాబాద్ నడిబొడ్డులో ఏదైతే రాష్ట్ర రాజధానిలో కూడా మనం ఆశా వర్కర్లను ఏ విధంగా అవమానించారు, రోడ్ల మీద వాళ్ళ చీరలు లాగి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి సరే ఘోరంగా అవమానించారు. అదే విధంగా బెటాలియన్ కానిస్టేబుల్ బారిన అయితే ఘోరమిగా మీరు ఎవరైనా పెళ్లి చేసుకోమన్నారు, మీరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? అసలు వన్ పోలీస్ విధానం తీసుకొస్తుంది ఆయనే. అదే విధంగా వాళ్ళ అవమానించింది కూడా అవుతాయి. ఎందుకంటే చిన్న పిల్లలను కూడా సంకలకెళ్ళి కూడా తీసుకొని కంప్లీట్ గా వాళ్ళ బంధువులను, అదే విధంగా వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేసి లోపల దొరికి కూడా చూసాం. అదే విధంగా ఏదైతే వీళ్ళు 18 నెలలుగా ఏ విధంగా అయితే ఈ రాక్షస పాలన నడుస్తున్నదంటే ఇప్పుడు ఎక్కడ కూడా దాదాపు రైతులు కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేరు. రైతులు ఏదైతే ఇప్పుడు ఏదైతే రైతు భరోసాను తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ గా ఎంతవరకు చేసిండో దాదాపు 2 సార్లు ఎగ్గొట్టిండో. మొదటిసారిది అయితే సగం ఏదైతే పొంగులిటి మింగిండి అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లియర్ సమాచారం. అదే విధంగా ఏదైతే రుణమాఫీ పేరిట చాలా ఘోరమైన పరిస్థితులు తీసుకొచ్చిండు. ఏంటంటే ఏదైతే తనఖా పెట్టిన రుణాలు, ఏదైతే రైతులకు సంబంధించిన ఏదైతే తనఖా పెట్టిన రుణాలు ఏదైతే ఉన్నాయో బ్యాంకు నుంచి ముక్కు వెండి వసూలు చేసిండు. ఏదైతే మార్టిగేజ్ లోన్స్ దాదాపు 10,000 కోట్లు వసూలు చేసి వాళ్ళ రైతుల పైసలే రైతులకు ఇచ్చి మేము ఇచ్చిన బిల్డప్ తీసుకొచ్చి ఏదైతే రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే విధంగా నిన్నటికి మనం చూసాం, దాదాపు మొత్తం ఏదైతే ఒక కంపెనీ మొత్తం కంప్లీట్ గా పేలిపోయి అది ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ లేదు. ఆ కుటుంబంలో ఎవరు చనిపోయిందో, ఎవరు పత్తా లేకుండా వీళ్ళన్నది కూడా సమస్యలు కంప్లీట్ గా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పు అని వచ్చిర్రో వాస్తవంగా చెప్తున్నా, ఏదైతే బంతిని గోడకు కొడితే ఎంత వేగంగా మళ్ళీ తిరిగి వస్తుందో వీళ్ళు ఎంత వేగంగా అధికారంలోకి వచ్చిందో అంతే వేగంగా మళ్ళీ పతనం వైపు వెళ్ళిళ్ళు. అదే విధంగా
వీళ్ళు ఏదైతే పక్షంలో ఇప్పుడున్నారో చాలా తొందరలో మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కార్గే గాని లేకపోతే ఇవాళ ఏదైతే కొండమురళి అంశాన్ని కూడా ఏదైతే వాళ్ళ క్రమశిక్షణ సంఘం అడగడం హాజరవ్వడం జరిగింది. వాళ్ళకు పడతలేదు. అదే విధంగా వీళ్ళ మంత్రే, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మంత్రే 30% పేరు పెట్టించుకున్నాడు. ఎవరు వాళ్ళ ఎమ్మెల్యేనే పిలుస్తాడు, హర్షవర్ధన్ రెడ్డి. క్లియర్ గా ఇవన్నీ చాలా ఉన్నాయి అంశాలు. వాళ్ళు ఏదైతే క్రమశిక్షణ లేని పార్టీకి ఒక క్రమశిక్షణ సంఘం వేసుకొని దానికి ఒక చైర్మన్ కథ కార్ఖాన ఏం చేసినా కూడా కుర్చీ మడత పెట్టుడు, అదే విధంగా పిడిగుద్దులు. గాంధీ భవన్ ఏదైతే అహింసావాది అయితే గాంధీ ఉన్నాడో గాంధీ భవన్ సాక్షిగా గల్లలు పట్టుకుని కొట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీని గురించి పెద్దగా మనం మాట్లాడే అవసరం లేదు. ఏదైతే మార్పు 1 ఇస్తే 2, 2 ఇస్తే 3 అని ఏదైతే నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు అంతా ఇంత కాదు. జనాలు ఎక్కడ కూడా ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందాం. ఎందుకంటే రైతులు దాదాపు 510 మంది చచ్చిపోయారు, ఒక్కలా చూడడు. అదే విధంగా విద్యార్థులు నిన్నటి మొన్న పరకాల్లో ఒక అమ్మాయి చనిపోయింది, ఏదో సూసైడ్ చేసుకొని. దాదాపు 120 మంది వాళ్ళు చనిపోయారు, వాళ్ళని చూడనీకి పోడు. అదే విధంగా ఆటో డ్రైవర్లు మొత్తం ఫ్రీ బస్ చేయబట్టి మొత్తం కంప్లీట్ గా అటు ఆర్టీసీ నష్టాలు నడుతున్నాడు. ఇప్పుడు ఆర్టీసీకి రోజుకు 10 కోట్లు కట్టాలి. అదే దాదాపు 18 నెలలుగా పెండింగ్ ఉన్నది. అందులో కొంత పేమెంట్ చేసి 4,000 కోట్లు అది పెండింగ్ ఉన్నది. అది నష్టాలకు పోయే ప్రమాదం ఉన్నది, నష్టాల్లో కూడా ఉన్నది. అదే విధంగా ఏదైతే ఫ్రీ కరెంట్ సంబంధించి మొత్తం ఏదైతే పవర్ డిస్కమ్ లకు కంప్లీట్ గా ఆయన పెండింగ్ ఉన్నాడు. ఇక గ్యాస్ అన్నది ఉత్త గ్యాస్ ముచ్చట ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో తెలియదు. కంప్లీట్ గా 6 గ్యారంటీల పేర్లు చెప్పి జనాలను అవలాగాలం చేసేది తప్ప జనాలకు వీళ్ళతో 18 నెలలుగా ఒరిగింది ఏమి లేదు. వీళ్ళు ఏదేమంటారు, ఈ కంప్లీట్ గా వీళ్ళు ఏదైతే వచ్చిన తర్వాత వీళ్ళ వ్యవహారం కానీ వీళ్ళ పాలన కానీ అసలు జనాలను సాటిస్ఫై చేసిన కాదుగా వాళ్ళ సొంత నేతలను కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. మీరు చెప్పినట్టుగానే నిజంగా రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు కేంద్రం నుంచి బనకచర్ల విషయంలో హామీ తీసుకుని, అంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వము అనేటువంటి విషయాన్ని హామీ తీసుకొని దాన్ని పక్కన పెట్టిన తర్వాత కూడా ఇంకా మీ పార్టీ మీరు చెప్పినట్టు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంచుకొని కూడా కేవలం బనకచర్లనే తీసుకొని ఎందుకు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు? బనకచర్ల మీదనే రోజులు అదే వివాదం మీద గడుపుతున్నారు. దీని వెనక రహస్యం ఏంది అసలు? ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోనే మనకు గోదావరికి సంబంధించిన నీటి వాటా తేల్చింది. ఏదైతే కంప్లీట్ గా అప్పుడు ఏదైతే మనకు అక్కడ ఉన్న సమస్యలన్నీ క్లియర్ గా తేల్చడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ క్లియర్ గా, ఎందుకంటే దాదాపు 1486 టీఎంసీల వాటరు గోదావరిలో ఉంటే ఆ గోదావరిని ఏదైతే తెలంగాణకు సంబంధించిన అదే విధంగా ఆంధ్రాకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్టు వాడుకోవచ్చు అని చెప్పింది. ఏదైతే తెలంగాణకు సంబంధించి మా వాటా, తెలంగాణకు సంబంధింంచిన ఏదైతే వాటా 986 టీఎంసీలు వాడుకోవచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు 518 టీఎంసీలు వాడుకోవచ్చు ఏదైతే ఈ 1486లో. అదే విధంగా ఏం జరిగిందంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ 518కి ఏదైతే వాళ్ళ టీఎంసీలకు గాను 776 టీఎంసీలు ఎక్స్ట్రా వాడుకుంటుంది. అంటే 200 చిల్లర ఎక్కువ వాడుకుంటుంది. దాంతో పాటు ఈ బనకచెర్లను ఒకటి తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ కడితే మేడిగడ్డ 2 పిల్లలు కుంగిపోయినాయో దాన్ని కడితే కంప్లీట్ గా నీళ్లు అక్కడ ఆగుతాయి కాబట్టి కిందికి నీళ్లు పోవు. కానీ రాత్రి ఒప్పందం ఏదైతే రేవంత్ రెడ్డి అదే విధంగా చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకొని కిందికి వాటర్ పోవాలని కుట్రతోని, ఎందుకంటే రోజుకు 4 టీఎంసీ అంటే అంత ముచ్చట కాదండి. ఇప్పుడు చాలా పెద్ద విషయం అది. ఒక 400 టీఎంసీల వాటర్ ను బనకచెర్లకు తీసుకుపోయి ఏదైతే వాళ్ళు కంప్లీట్ గా వాడుకుందాం అనుకున్నారో ఆల్రెడీ 776 టీఎంసీలు ఎక్స్ట్రా వాడుకుంటున్నారు. అంటే వాళ్ళు దాదాపు 200 టీఎంసీలు ఎక్స్ట్రా వాడుకుంటున్నారు. దాంతో పాటు 400 ఇవే మొత్తం 700 టీఎంసీలు మొత్తం వాడుకుంటే తెలంగాణకు వచ్చే నీళ్లు, హక్కుగా వచ్చే నీళ్లు కంప్లీట్ గా ఆగమైపోతాయి. తెలంగాణ ఏదైతే కంప్లీట్ గా ఎడారిగా మారుతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు మేము లొల్లి పెడితేనే కదా అండి మన బనకచెర్ల అన్న అంశము 23-24 పేరు పెట్టి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే యాక్చువల్గా అసలు ఈ బనకచెర్ల వివాదానికి బీజం వేసిందే బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ 2015లోని దీనికి బీజం వేశారు అనేటువంటి విషయాన్ని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అండి, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం దయాకర్ రావు గారికి వెళ్దాం. దయాకర్ రావు గారు నమస్తే అండి. దయాకర్ రావు గారు నమస్తే అండి. దయాకర్ రావు గారు ఏంటి డైరెక్ట్గానే ఒక జాతీయ అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే రేపు హైదరాబాద్ రావటం, డైరెక్ట్గా ఇటు ఇన్ఛార్జీలు కానివ్వండి, జిల్లా స్థాయి నేతలతో కానివ్వండి, మండల స్థాయి నేతలను కూడా నేరుగా కలుస్తారంటే వార్త వస్తుంది. దేని ఈ వ్యూహం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో బాగానే పరిపాలిస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నట్టు సందర్భంలో డైరెక్ట్గా కింద స్థాయి నేతలను కూడా కలవటం వెనక ఏంది వ్యూహం ఏంటి? దాంట్లో ఏమైనా మీకు వివరంగా తెలుసా దాని గురించి? నమస్తే. రమణమూర్తి గారు చాలాసేపు ఉపన్యాసం ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు ఉపన్యాసం.
మా సమస్యలు లేకు ఎట్లా అనిపిస్తాయి మీకు? మీకు చదివే కదా. వినండి ఆగమే నేను మాట్లాడు మాట్లాడు మీరు మాట్లాడు. రామూర్తి గారు మీరు మాట్లాడుతున్నారు విన్నారు కదా మీరు. ఏం లేదు, ఉపన్యాసం ఇచ్చారు, మేము విన్నాము, మీరు చెప్పారు. ఆ ఖర్గే గారు వస్తున్నారు అంటే ఇప్పుడు మీ పాలనలాగా, మీ గడిల పాలనలాగా కేసీఆర్ గారి పాలన గడిల పాలన. ఒక ఎమ్మెల్యేని కూడా కలవడానికి ఛాన్స్ లేదు. ఒక మంత్రి కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్ద ప్రజల పాలన అంటే ఖర్గే గారు కూడా వచ్చి లోకల్ లీడర్ను కలుస్తున్నారంటే అది కాంగ్రెస్ గొప్పతనం. మీలాగా ప్రాంతీయ పార్టీ కాదు, అది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే. మీ ప్రాంతీయ పార్టీ మీ కేసీఆర్ గారిని కలవాలంటే వ్యక్తిగతంగా ఎందుకు దయాకర్ గారు చెప్పండి, మీ ఎజెండా ఏంది, ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు కలవబోతున్నారు, మీ ఎజెండా చెప్పండి. రామూర్తి గారు మీరు ప్లీజ్ సైలెంట్ ఉండండి. దయాకర్ రావు గారు మీరు చెప్పండి, అంటే వస్తాం, మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, ఎజెండా ఏంటి, అలా పర్సనల్ కలవటం వెనక ఏంది ఎజెండా ఏంది, ఆ కారణం ఏంటి చెప్పండి. గడిల గురించి మాట్లాడితే మీ గడిలలో పేకాడు నడుస్తుంది, అదే విధంగా ఇల్లీగల్ కార్యక్రమాలు నడుస్తాయి. మా గడికి రండి, మీరు చూపెడతా. మా ఫామ్ హౌస్ ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు మీరు మాట్లాడారు మీరు చెప్పేటప్పుడు రామూర్తి గారు ఓకే మీరు కానివ్వండి. దయాకర్ రావు గారు మేము ఎమ్మెల్యేల దగ్గర నుంచి అంటే గ్రామ స్థాయి లీడర్స్ ను కూడా, గ్రామ స్థాయి కార్యకర్తలను కూడా కలవాలనేదే మా రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మా సీఎం గారి ఆలోచన. జాతీయ పార్టీ కూడా రేపు రానున్న రోజుల్లో మాకు రాహుల్ గాంధీ గారు పిఎం కాబోతున్నారు. రేపు రానున్న రోజుల్లో కూడా పిఎం గారు కూడా అయ్యాక కూడా వచ్చి గ్రామంలో ఉన్న విలేజ్ లో ఉన్న ఓటర్లను కూడా కలుస్తారు. ఎందుకంటే లీడర్ అనేవాడు గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని కూడా కలిస్తే అతని సమస్య ఇంటే అర్థమవుతుందనే కాన్సెప్ట్ లోనే కలుస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్ లో ఎలా మనం ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఎలా వెళ్ళాలన్న ఆలోచన లేదు మాకు. అసలు ఈజీగా గెలుస్తాం 100%. వాళ్ళు అనుకుంటున్నారు గెలవరు, పైనుంచి వస్తున్నారు లీడర్స్, గ్రామ స్థాయిలో కలుస్తున్నారు. గ్రామ స్థాయిలో కలవకపోతే గ్రామంలో ఉండే సమస్యలు ఎలా తెలుస్తాయి సార్? మరి ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన కానివ్వండి, రైతు భరోసా సంబంధించిన కానివ్వండి, అనేక మంది ఇప్పటి వరకు రైతులు అందలేదు. డైరెక్ట్గానే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా 100% ఇంతవరకు అందలేదు అనేటువంటి రాష్ట్రంలో ఆల్రెడీ ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. మరి వారందరినీ ఇంతవరకు ఎందుకు కలవటానికి ప్రయత్నించలేదు? ఒక పక్క సర్వే విషయంలో కూడా, కులగణన సర్వే విషయంలో కూడా పూర్తి స్థాయిలో జరగలేదన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ఇటు పక్క మరి ఇలాంటి సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ రైతు భరోసా సంబంధించి కూడా ఒక ఎజెండాగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతు భరోసా ఇన్ని వేల కోట్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ పడనటువంటి వారికి, రైతులకు ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు? అవి కూడా సమస్యలే కదా, ప్రజా సమస్యలే కదా. నేరుగా కలవకపోయినా కూడా వాళ్ళ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఆ సమస్యలకి ఇప్పుడు పరిష్కారం మొన్ననే కొత్తగా గాంధీ భవన్ లో ప్రతిరోజు ప్రోగ్రామ్ తీసుకుంటున్నామండి. ఆ సమస్య మీద ఇప్పుడు మాకు ఇచ్చిన 37 మంది నామినేట్ పదవులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేట్ పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ప్రతిరోజు గాంధీ భవన్ లో 3 చైర్మన్లు తీసుకొని సమస్యను తీసుకొని ఎవరికైతే రాలేదో వాళ్ళ దగ్గరికి ఆ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేకి చెప్పి, ఎమ్మెల్యే దగ్గర నుంచి మండల అధ్యక్షుడికి చెప్పి ఆ ప్రోగ్రామ్ మీద బాగా లోతుగా వెళ్తున్నామండి. అందువల్ల కొంత రాని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఈ అధ్యక్షుల ద్వారా, చైర్మన్ ద్వారా తీసుకొని చేస్తున్నాం. రాని వాళ్ళు ఉండొచ్చు, ఏది 100కి 98% వచ్చినాయండి, 2% రాకపోవచ్చు. నేను దాన్ని కూడా ఓకే కాదని అనట్లేదు, దాన్ని కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు రాని విషయాలు సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ఒకసారి శిల్ప గారిని కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గర. శిల్ప గారు నమస్తే అండి. ఉండండి రామూర్తి గారు, దయాకర్ ఒక సైలెంట్గా ఉండండి. శిల్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. శిల్ప గారు ఎలా ఉంది కొత్త తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పైప్ లైన్కి వచ్చారా? అతని ఎన్నిక తర్వాత సీనియర్లు అలగబూనారు, కొంతమంది నామినేషన్ కూడా ఆఫీస్ దాకా రాలేదు. ఓ పక్క ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూశారు, చివరికి తెర ముందుకు ఇద్దరే తేలారు. కొత్తగా ఇద్దరిని కూడా కాకుండా ఎన్ రామచంద్రరావుని నియమించింది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా.
ప్రస్తుతం ఆ సీనియర్లందరూ అనకబోలారు, పైప్ లైన్లోకి వచ్చారా? బాగానే ఉంది ఇప్పుడు వాతావరణం బీజేపీ పార్టీలో? అంతా కూడా ఫైన్ ఉందండి. ఓకే. భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఒక అధ్యక్షుడిని ఎన్నుక అనేది మామూలుగా జరగదు. ఎవరైనా లెటర్ ఇస్తేనో, పైనుంచి లెటర్ వస్తేనో, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్నే కంటిన్యూషన్ చేయడం అనేది జరగదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక అనేది ఒక ప్రాపర్ వేలో జరుగుతుంది. దీంట్లో మా అధ్యక్షుల్ని రామచంద్రరావు గారిని సెలెక్ట్ చేయడానికి ఒక్కరోజు అయినటువంటి ప్రణాళిక కాదు. దీని వెనకాల ఎంతో ఒక ప్రాపర్ వేలో సెర్చ్ చేసి ఆలోచించి తనని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఒక ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ ఉండి, నెక్స్ట్ ఐడియాలజికల్ లాయల్టీ ఉండి, అంటే ఒక పార్టీకి సైద్ధాంతిక పరంగా లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తులు, విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తులని పార్టీ అధ్యక్షులుగా చేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడైనా సరే, ఏపీలో అయినా కానీ. అంటే తన రామచంద్రరావు గారి మన చరిత్ర చూసినట్టయితే తనది ఒక 40 సంవత్సరాలుగా పార్టీ కోసం కట్టుబడి, పార్టీ సిద్ధాంతాల కోసము పనిచేస్తున్నటువంటి వ్యక్తి. తనది ఈ విధంగా పార్టీలకు రాగానే వెంటనే మనము అధ్యక్ష పదవి ఇవ్వలేదు. తన విద్యార్థి దశల నుంచి కూడా ఏబీవీపీ అనేది ఒక స్లో మోషన్ లో ఉన్న టైంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీకి ఒక ఊపునిచ్చి, రాడికల్ వ్యవస్థను నిర్మూలించి, డిగ్రీ లెవెల్లో ఉన్నప్పుడు కూడా, రైల్వే దగ్గర డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా తన ఒక ఏబీవీపీని నడిపిస్తూ ఎన్నో పదవులు చేసి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కార్పొరేటర్గా, ఒక బీజేవైఎం అంటే యువమోర్చా అధ్యక్షులుగా ఉండి ఉన్నటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే, ఆ వ్యక్తిని సెలెక్ట్ చేయడంలో కూడా ఏంటంటే తను అజాత శత్రువు. దానికి ఒక చక్కటి ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారును నెక్స్ట్ రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ పోటీలో ఉండే 2009లో. పోటీలో ఉన్నప్పటికీ కూడా తను ఎలక్షన్ టైంలో రిజల్ట్ వచ్చేటప్పుడు నాగేశ్వరరావు గారు గెలిచారు అని తెలిసినప్పుడు రామచంద్రరావు గారు వెళ్ళి ఒక మంచి స్మైల్ తోటి తనని హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పారు. దాన్ని ఇప్పటికీ కూడా మనం యూట్యూబ్లో చూసినట్టయితే హిందూ పేపర్లో ఉంటుంది. దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే వ్యక్తపరచడం అనేది జరిగింది. అంటే పార్టీ పరంగా ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా తనకి ఎవ్వరు కూడా శత్రువులు లేరు. వాళ్ళ రిలేషన్ అనేది, అంటే ఒక్కసారి కాదు 2 సార్లు వాళ్ళిద్దరు పోటీ పడ్డారు. 40 సంవత్సరాల నుంచి కూడా శిల్ప గారు మీరు చెప్పినట్టుగా అజాత శత్రువు, మంచి వ్యక్తి. వాస్తవంగా ఎవరు ఊహించలేదు ఎన్ రామచంద్ర గారి పేరు. అప్పటి వరకు తెర ముందు అనేక పేర్లు వచ్చినాయి. మీరు చెప్పినట్టుగానే ఆ అజాత శత్రువు అయినటువంటి రామచంద్రన్ ఇన్నోసెంట్ అని ఎవరన్నారు? మీ పార్టీలో అన్నారా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నారా? ఎందుకు అంత ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు రామచంద్రన్? నేను ఇన్నోసెంట్ని కాదు, ఫైర్ బ్రాండ్ని, నేను ఇన్నోసెంట్ అనుకుంటున్నారేమో. చొక్కాలు మడతేసి గుండీలు చించుకుంటేనే ఇదెవరు, ఫైర్ బ్రాండ్ ఎవరు, నాలో వేరే ఫైర్ ఉంది. ఇన్నోసెంట్ అంటే మంచిదే కదా, ఎందుకు ఒక్కసారిగా నేను కూడా ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకుంటాను అన్నంత వ్యాఖ్యలుగా ఎవరన్నారు? ఇన్నోసెంట్ అని మీ పార్టీలో ఉన్నారా, బయట వాళ్ళు అన్నారా? అంత చికాకు ఎందుకు కలిగించారు ఆయనకి? వచ్చింది ఏంటంటే, ఈ పత్రికలు వీళ్ళు అంతా ఏంటి అని అంటే, ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని చేయడం వల్ల పార్టీ ముందుకు ఎట్లా వెళ్తుంది అని, ఒక ఫైర్ బ్రాండ్ ఉండాలి అనే ఉద్దేశంగా అట్లా ఈ పత్రికలలో కూడా, ఈ టీవీలలో మాట్లాడడం జరిగింది. కానీ మా పార్టీకి ఒక సిద్ధాంతం ఏంటిది అని అంటే, ఎవరైనా కొత్త వ్యక్తులు పార్టీలోకి వచ్చినట్టయితే, ఇంట్లో కదా ఒక కొత్త మనిషి పుట్టినప్పుడు ఎట్లయితే ఆహ్వానిస్తామో అట్లా ఎవ్వరు ఎప్పుడు జాయిన్ అయినా కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. కానీ పార్టీకి అధ్యక్ష పదవికి మాత్రం కొన్ని క్రైటీరియాస్ ఉంటుంది. పార్టీని బలంగా పట్టుకొని ఉన్న వ్యక్తులకే ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన ఏమి చెప్పదలుచుకున్నారు అని అంటే, మీరు ఆ మొత్తం కాన్వర్సేషన్ వింటే అర్థమవుతుంది. ఏంటి అని అంటే, నేను అవసరమైతే ఫైర్ బ్రాండ్ అయితాను, నెక్స్ట్ అంటే ఇన్నోసెంట్గా అమాయకంగానే కాదు, నేను గతంలో కూడా ఏబీవీపీలో పనిచేసినప్పుడు కానీ ఇంకెప్పుడున్నప్పుడు కానీ చాలా పోరాటాలు చేసిన అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు గమనించి ఉన్నట్టయితే ఏంటంటే, ఏదైనా పోటీ చేయడానికి వేరే ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అట్లా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారు. కానీ ఎవరైతే పార్టీని ఫస్ట్ నుంచి పట్టుకొని ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కేంద్ర మంత్రి పదవులే కానీ అధ్యక్ష పదవులు ఇస్తారు. మీరు గమనించినట్టయితే బండి సంజయ్ అన్న గారు కానీ నెక్స్ట్ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు, కానీ ఈటల గారికి ఇవ్వలేదు. వి రెస్పెక్ట్ ఈటల. బట్ ఏంటి అని అంటే, వాళ్ళ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళది ఏంటి అని అంటే,
వాళ్ళ వ్యవహార శైలి అనేది వేరే రకంగా ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి అనేది వేరే రకంగా ఉంటుంది. వీళ్ళ దాంట్లో ముఖ్య ఉద్దేశం ఎట్లుంటదంటే కార్యకర్తలను గౌరవించుకుంటూ వాళ్ళకొక మెసేజ్ పాస్ చేయడం. ఏంటంటే ఇప్పుడున్నటువంటి రామచంద్రరావు గానే గానీ లేకపోతే టోటల్గా మీరు కిషన్ చెప్పేది రెడ్డి గారే ఏంటంటే గానీ పార్టీని అంటిపెట్టుకొని కార్యకర్త స్థాయి నుంచి పార్టీ కోసమే కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే కొన్ని క్రైటీరియాస్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏదైనా కానివ్వండి రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చేటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. బాగానే ఉంది. వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులకి అంత ఈజీగా ఇవ్వరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి పార్టీలో తెర ముందు వెనక పేర్లు ఎందుకు వచ్చినాయి, వారు ఏం ఆశించారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి, దీని గురించి మాట్లాడుకునే ముందు రామమూర్తి గారు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దూకుడును బీఆర్ఎస్ తట్టుకోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో చూసుకుంటే ప్రస్తుతం ఎన్నో సమస్యలు మీరు చెప్పినట్టు ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. కానీ కరెక్ట్గా అవకాశం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటుపక్క కవిత, ఇటుపక్క కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కారు కానివ్వండి, ఇటుపక్క కాళేశ్వరం నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్, ఈ విధంగా అనేక సమస్యలతో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని కరెక్ట్గా వాడుకోవాల్సిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీలో జోష్ పెంచుకోవాలి, కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి జోష్ పెంచాల్సిన సందర్భంలో ఈ పర్సనల్ సమస్యలు సతమతమవుతూ ఒక పక్క ఉంటే, రెండో పక్క ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాస్తవంగా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత ఆ ధాటిని తట్టుకోగలిగిద్దా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమంటారు? వాస్తవంగా మీకు గ్రౌండ్ రిపోర్ట్ చెప్తా అండి. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్ గా ఉన్నది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీయే అయోమయాలు ఉన్నది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్లు కూడా ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశాలు కూడా వాళ్ళు ఎందుకంటే మేము ఓడిపోతాం, స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. అదే విధంగా ఏదైతే దాదాపు 2 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టి ఎన్నికలు కూడా స్థానిక సంస్థల పరిస్థితి దాదాపు ఏదైతే ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి ఏదైతే సెంట్రల్ కి సంబంధించిన ఫండ్స్ కూడా రావు. ఎందుకంటే లోకల్ బాడీ ఉంటేనే ఆ ఫండ్స్ వస్తాయి. అప్పటి దాదాపు నిలిచిపోయినాయి. కనీసం లైట్ ఎస్టోడ్ లేడు. అదే విధంగా ఏదైతే కనీసం వాటర్ సంబంధించిన ఏదైతే కనీసం చిన్న ఫండ్స్ కూడా రావట్లేదు. కనీసం గేట్ వాల్ పోయినా పైపు పోయినా ఏం పరిస్థితి. గ్రామాలు చీకట్లోకి నెట్టిల్లు. ఏదైతే మేము ఉన్నప్పుడు ఒక వెలిగిన ఏదైతే గ్రామాలు, ఇప్పుడు మిత్రుడు చాలా మాట్లాడిండు. అదే విధంగా మీరు కూడా ఇప్పుడు నాకు ఏదైతే మీరు ఫార్ములా ఈ రేస్ గురించి కూడా మాట్లాడండి. ఫార్ములా ఈ రేస్ కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినాం. అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు కూడా ఒప్పుకున్నారు. అది ఆరోపణ మాత్రమే, అది అవినీతి కాదని. ఎందుకంటే వాళ్ళ మంత్రి ఒప్పుకున్నాడు. ఆరోపణ ఏంటంటే మీరు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారా తీసుకోలేదా, 55 కోట్లు ఎట్లా పోయినాయి అని అంటే ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు కానీ గౌరవ కేటీఆర్ గారు కానీ సూటిగా చెప్పారు. ఎందుకంటే 55 కోట్లు పోయినాయి. ఏ విధంగా ఇచ్చినామంటే హెచ్ఎండి అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసింది అనేది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఫార్ములా ఈ రేస్ ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే పొల్యూషన్ పెరుగుతుందో ఆ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఒక అద్భుతమైన భారతదేశానికి రావడానికి కేటీఆర్ గారికి ఎంత కృషి చేసిండో ఆ ఫార్ములా ఈ రేస్ వచ్చింది. ఈ రేస్ వచ్చిన తర్వాత దాంతో దాదాపు 700 కోట్ల లాభం కూడా వచ్చింది. అవసరమైతే మీరు గల్లా జయదేవకర్ కూడా అడగవచ్చు. వాళ్ళ ఆమ్రాన్ కంపెనీ అయితే వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళు ప్రెస్ ముందు కూడా వచ్చి చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ 6 గ్యారెంటీల మీద ఏదైతే వీళ్ళు ఇస్తాన్న హామీల మీద కాన్సన్ట్రేషన్ పడకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదైతే ఇది కానీ ఇంకోటి కాళేశ్వరం సంబంధించి కూడా మీరు అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఏదైతే మోడీ వచ్చినా అదే విధంగా రాహుల్ గాంధీ వచ్చినా ఒక రాజకీయంగా వీళ్ళు ఎప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా మొన్న హరీష్ రావు గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పుకుంటే, ఎందుకంటే ఆర్ఈసీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 94,000 కోట్ల అప్పు తీసుకున్నాము, దాంతో కట్టినాం. 94,000 కోట్ల అప్పుతో మేమైతే ఎలాంటి అదే విధంగా ఏదైతే మెగా కంపెనీకి ఇచ్చినాం ఏదైతే టెండర్ పిలిచి దాని ద్వారా కట్టిన తర్వాత 1,00,000 కోట్లకు సంబంధించి అక్కడ వాస్తవంగా అమౌంట్ లేదు, 94,000 కోట్లు మాత్రమే. ఒకవేళ వాళ్ళు 1,00,000 కోట్లు ఇస్తే ఇంకా 6,000 కోట్లు కలిపి ఒకటి దరిద్రుడు ఇయ్యాడు, తెలివితక్కువడు ఇయ్యాడు. అదే విధంగా ఒకవేళ 1,00,000 కోట్లు మాకిచ్చి వాళ్ళు ఏదైతే 1,531 గ్రావిటీ కెనాల్స్ కట్టారు, అదే కడితే ఫ్రీ కడతారా? అదే విధంగా ఏదైతే 3 ఏదైతే బ్యారేజ్లు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, అదే విధంగా 19 సబ్ స్టేషన్లు, అదే విధంగా 141 టీఎంసీల వాటర్ నిల్వ చేసినాం. అదే విధంగా 240 టీఎంసీలు ఏదైతే ఎత్తిపోసినాం. దాదాపు 530 ఎత్తు వాటర్ ని ఎత్తిపోసిన కార్యక్రమాలు కాళేశ్వరం ద్వారా జరిగినాయి. అదే విధంగా మేడిగడ్డ విషయం కూడా చెప్తాయి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం అంటే కాళేశ్వరంలో ఏముండదండి, ఒక కన్నెపల్లి పంపోజ్ తప్ప ఏముండదు. మేడిగడ్డ కూడా దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం కాళేశ్వరం ఉంటది. అది కూడా 4,600 కోట్లు మాత్రమే. 4,600 కోట్లలో 2 పిల్లర్స్ పొంగిపోతే 1,00,000 కోట్ల అవినీతి అని ప్రచారం చేసిన దుర్మార్గులను జనాలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మొన్న ఏదైతే విచారణ పేరుతో హరీష్ రావు గారిని పిలిచినా, అదే విధంగా ఈటల రాజేందర్ని పిలిచినా, కేసీఆర్ గారిని పిలిచినా అక్కడ ఉన్న వాస్తవాలు మొత్తం చెప్పినాం. ఎంత అప్పు తీసుకొచ్చినాం, ఏం చేసినామని మేము చెప్పినాం. అదే విధంగా ఈ 18 నెలలుగా
గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం తీసుకొచ్చిన గౌరవ కేసీఆర్ గారిని ఏదైతే పదే పదే గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకంటే 18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వస్తున్నది, నన్ను కోసిన తన్నిన గుద్దిన ఇవే ఉన్నాయంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే 18,500 కోట్లు ఇంటూ 12 నెలలు, దాదాపు ఇప్పుడు 18 నెలలు అంటే 3,33,000 కోట్లు అవి అవుతాయి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు ఏదైతే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన అప్పు దాదాపు సుమారు 1,60,000 కోట్లు దాటింది. ఎందుకంటే ఇవి రెండు కలిపితే 5 లక్షల కోట్లు అవుతున్నాయి. 5 లక్షల కోట్లతోనే ఏమి చేయనోడు, ఏమి కట్టనోడు, అసలు గ్రామాన ఎక్కడ కూడా ఒక పైసా ఇయ్యనోడు 4,000 ఇస్తా అన్నాడు, 2,000 కాండే ఉన్నాడు. అదే విధంగా అది కూడా 2-3 నెలలు ఎగ్గొట్టిండు. అదే విధంగా విద్యార్థులకు ఏదైతే స్కూటీలు ఇస్తాడు అది లేదు. అదే విధంగా తులం బంగారం అన్నాడు. అదే విధంగా 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు. ఇంకోటి జాబ్ గ్యారంటీ అన్నాడు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. పత్తా లేకుండా వేయండు. ఈ చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకుంటే ఇజ్జత్ మానం వాస్తవంగా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవిడెన్స్ లెస్ కేసు. అది మీరు పోలీసు వాళ్ళు అడగండి, అదే విధంగా ఎవరినైనా అడగండి, ఇప్పుడు అదే విధంగా అధికారులను కూడా అడగండి. ఎందుకంటే ఎవిడెన్స్ ఏవి అంటే కాన్సెప్ట్ మాట్లాడదాం. ఫోన్ ట్యాపింగ్ గురించి ఓకే, మళ్ళీ దాని గురించి వద్దామండి. ప్రస్తుతం నేను స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉన్న వ్యవహారంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఉంది. ఆ సొంత సమస్యలతోనే సతమతం అవుతోంది ఒక పక్క పార్టీ. ఇలా నోటీసులు, కేసులు, అరెస్టులు అంటూ మరి దీని మీద మీ పార్టీ వ్యూహం అనే దాని మీదే ముందుకెళ్దాం. అవసరం తర్వాత నెక్స్ట్ వద్దామండి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడదాం మీకు అవకాశం ఇస్తాను. ఓకే, దయాకర్ రావు గారు క్లారిటీగా ఒకటి చెప్పండి. ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎందుకు మీ పార్టీ ఇన్ని వాయిదాలు వేస్తూ ఉంది? ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడల్లా కూడా ఈరోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల గురించి అంటున్నారు. ఎవరన్నా పొరపాటున ప్రజలో లేకపోతే మీడియా వాళ్ళు పదే అడిగినప్పుడు ఒకళ్ళ దగ్గర నోరు జారి తొందరలో నోటిఫికేషన్ వచ్చిందంటే వాళ్ళ మీద సీరియస్ అవుతున్నారు. ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఎందుకు మీ పార్టీ ఇంత వెనకాడుతుందంటే ఏమంటారు? టోటల్గా మేము వెనకాడేది ఏం లేదు సార్. అది కొంత ఎందుకు జ్ఞాపకం జరిగిందంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మేము ముందుకు వెళ్ళడానికి ఏదైతే కొంత అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు అందరూ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ మీద సీరియస్ కావటం కాదు. 100% మేము బీసీ మేము కులగణన చేసినాం. అది చేశాక ఎలక్షన్ లో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. అసలు కులగణన చేసిన తర్వాత వెళ్ళాలనే ఆలోచనతో మాకు రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని బట్టి మా సీఎం డైనమిక్ లీడర్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఫాలో అవుతున్నాం. ఎందుకంటే లోకల్ గా మనం ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు ఇందాక అన్న రామూర్తి కూడా అంటాడు 6 గ్యారెంటీలు ఇచ్చాము, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మేము చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా మాకు 3 ఏళ్ళ టైం ఉంది. 3 ఏళ్ళు కాదు, ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే చేస్తాం. అదే 100% గుర్తుపెట్టుకోవాలి. రామూర్తి గారు ఉండండి, చెప్పనివ్వండి. దయాకర్ రావు గారు మీరు కంటిన్యూ చేయండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఉండండి, మీరు చెప్పిన సేపు విన్నారు కదా దయాకర్ రావు గారు. దయాకర్ రావు మీరు చెప్పింది నిజమే. చివరికి కోర్టులు కూడా కలిగి చేసుకోవాలి వచ్చింది కదండి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో. చివరికి డెడ్ లైన్ విధించాల్సి వచ్చింది. అంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు స్థానిక సంస్థల ఎన్నిక పట్ల? ఎందుకు మీరు అన్న దాంట్లో కొంతవరకు న్యాయం ఉంది. అది ఎందుకు ఉంది అనే దాన్ని ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మాకున్న కాన్సెప్ట్ ఇదే. కులగణన అయిపోయిన తర్వాత రేషన్ కార్డులు అందరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళన్న ఆలోచనతో ఉన్నమే తప్ప వేరే ఆలోచనతో ఆపలేదు. ఈ లోపు ఎంపీ ఎలక్షన్ రావడం ఇప్పుడు కంప్లీట్ అయిందా? సరే, కంప్లీట్ అయిందా? కులగణన కంప్లీట్ అయిందా దయాకర్ రావు గారు? ఒక్క నిమిషం. రేపు 14వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా నల్గొండలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఎవరు గొప్పతనం అండి? ఓకే, చెప్పండి. ఇప్పుడు కంప్లీట్ అయిందా? కులగణన కంప్లీట్ అయిందా? ఇంటింటికి సర్వే పక్కాగా జరిగిందా? 89 లక్షల మంది ఉంటే 49,000 మందికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. మేము రేపు 14వ తారీఖు సీఎం చేతుల రామూర్తి గారు ఉండండి, చెప్పనివ్వండి. కానండి, మీరు కంటిన్యూ చేయండి దయాకర్ రావు గారు. సరే, ఇవన్నీ సరేనండి. కులగణన సర్వే పక్కాగా జరిగిందా? 100% కరెక్ట్ గా జరిగిందా? జరిగిందా దయాకర్ రావు గారు? 13వ తారీఖు వరకు మాకు మొత్తం 13వ తారీఖు వరకు మాకు మొత్తం 15 అంటే 12 నుంచి 13వ తారీఖు వరకు మాకు మొత్తం డేటా వస్తుంది. 14వ తారీఖు అర్హులందరినీ ప్రకటించి అదే రోజు కార్డు ఇచ్చేస్తారు సీఎం గారి చేతుల మీద. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డైరెక్ట్ గానే చెప్తున్నారు, దాదాపుగా మీరు బీసీలని బాగా తక్కువ సంఖ్యలో చూపించారు, పక్క బీసీలకు అన్యాయం చేస్తున్నారు కులగణన సర్వేలు అంటున్నారు. ఒక ఇంటింటికి సర్వే సరిగ్గా జరగలేదు అన్నారు. మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ సర్వే జరిపించారు. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నప్పుడు
ఓ పక్క మళ్ళీ రేపు ఎన్నికల్లో ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారా? మీ వ్యూహం ఏంటి అసలు? రిజర్వేషన్ ప్రకారమే వెళ్తామండి. అది 100% ఏంటంటే ఏ సమస్యలు లేవా? టెక్నికల్ సమస్యలు ఏమి లేవా? మేము బీటీ కులగణన చేశాము. ఉమ్, ఈ కులగణనలో ఇంకా డేటా కొంత రావాల్సి ఉంది. దాన్ని బట్టి ఎలక్షన్ ముందుకు వెళ్తామండి. ఓకే 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 సరే అండి, దాని గురించి మాట్లాడండి. 18-20 సంవత్సరాలని మీరు మీతో కాదు. వాస్తవం చెప్పాలంటే ఈ 5 ఏళ్ళు కాదు, మీ 3 ఏళ్ళు, నేను చెప్పేది వినండి, ఈ 3 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి మార్చకుంటే ఎన్నికలకు పోతే సరిపోతుందండి మాకు. ఓకే 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 రామూర్తి గారు మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. ఓకే ఓకే ఈ దమ్మున్న పార్టీ ముఖ్యమంత్రి రామూర్తి గారు, దయాకర్ రావు గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు, దయాకర్ రావు గారు ఒక్క నిమిషం ఉండండి. శిల్ప గారు మాట్లాడుతున్నారు. శిల్ప గారు, మీ పార్టీ పరిస్థితి సంసిద్ధమయ్యారా? స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీ పార్టీ రెడీగా ఉందా కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో రేపు? ఎందుకంటే వచ్చే స్థానిక ఎన్నికల సంస్థలే సవాల్ ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి. కాబట్టి రామచంద్రరావు గారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సవాల్గా మారింది అనుకోవాలా? లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు మామూలుగానే పెద్దగా అధికార పార్టీ ఎక్కువగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది కదా అనేటువంటి వార్త చివరిలో అంటారా? ఏమంటారు? మీ పార్టీ సంసిద్ధంగా ఉందా? మా పార్టీ 100% సంసిద్ధంగా ఉందండి. ఎందుకంటే మేము రామచంద్రరావు గారిని ఎన్నుకోవడంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పార్టీని బలోపేతం చేసుకుంటూనే స్థానిక సంస్థల ఎలక్షన్లని షార్ట్ టర్మ్ టార్గెట్ గా పెట్టుకున్నాము. లాంగ్ టర్మ్ టార్గెట్ గా ఏంటి అంటే నెక్స్ట్ గవర్నమెంట్ రాష్ట్రంలో మాదే ఫామ్ చేయాలనేది మా మెయిన్ ఎజెండాగా పెట్టుకోవడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్లో అంటే ఫస్ట్ మనకి ఏమైతుంది, సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా తనకి రామచంద్రరావు గారికి ఇక్కడ హైదరాబాద్ చేసే అనేది చేశారు కాబట్టి తనకి పట్టు ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 18 నెలలుగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మొత్తము ప్రజాపాలన అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రజాపాలన అని నొక్కి చెప్తున్నారు, వత్తి చెప్తున్నారు. కానీ ప్రజాపాలన ఎక్కడ జరుగుతుందండి? ఇవాళ ఒక ఇన్సిడెంటే తీసుకుందాము. ప్రజాపాలన పేరుతోటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, అది వచ్చేటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతోటే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. సరే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అని చెప్పి ఇస్తున్నారు, కానీ అది ఎవరికి ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళు శాంక్షన్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే ఒక ప్రాణం పోయిందండి. ఇవాళ ములుగు జిల్లాలోని చల్వాయ్ అనే గ్రామంలో ఒక వ్యక్తి, అతను బీద వ్యక్తి, తను అప్లై చేసుకుంటే రాలేదు ఎందుకు అని అడిగినట్టయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి పోలీసుల యొక్క హెల్ప్ తీసుకొని అతన్ని బంధించి కొట్టి ఫోన్ గుంజుకొని చివరికి ఆయన మరణానికి కారణమైనరు. నేషనల్ హైవే దిగ్బంధం అయిందండి ఈ రోజు. అంటే ప్రజాపాలన అని నొక్కి గట్టిగా చెప్పడం కాదు. ప్రజాపాలన అంటే ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తే అది ప్రజాపాలన అవుతుంది. మీరు మళ్ళీ నెక్స్ట్ ఏం మాట్లాడతారు? మేము మంచి పరిపాలన చేస్తున్నాము, మాకు వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీ అంటుందని. మీరు ప్రజాపాలన అంత గొప్పగా చేసిందేంటిది? ప్రతిపక్షాలు మిమ్మల్ని వ్యతిరేకించింది ఏమున్నది? నెక్స్ట్ మీ ఎమ్మెల్యేలు మీరు వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్ళినట్టయితే ఊళ్ళకి రానియలేని పరిస్థితి ఉంది. అంటే ఒక ఇందిరమ్మ ఇళ్ళ విషయమే కానీ దేంట్లో అయినా ఫెయిల్యూర్. నెక్స్ట్ ఇప్పుడు ఖర్గే గారు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఒక జాతీయ అధ్యక్షులు వస్తున్నారు అన్నప్పుడు ముఖ్య ఎజెండా ఏముండాలండి? రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దాన్ని జాతీయ స్థాయికి ఎట్లా తీసుకెళ్లాలి, లేదా వినతి పత్రాలు కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఒక సపోర్టివ్ గా ఉండాలి. కానీ ఆయన ఎందుకు వస్తున్నారు అని అంటే ఒక చిల్లర, ఈ వర్డ్ అన్నందుకు నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ ఒక చిల్లర లొల్లుల పంచాయతీలని తేల్చడానికి వస్తున్నారు. అక్కడ వరంగల్లో చూడండి, ఒక మంత్రి గారు ఒక సైడ్ ఉంటే మిగతా ఎమ్మెల్యేలు అందరు ఒక సైడ్ ఉండి వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిల్లర పంచాయతీని తేల్చడానికి వస్తున్నారు. ఆల్రెడీ మీనాక్షి గారు వచ్చి సంజాయించిండ్రు, అది వర్కౌట్ కాలే. ఆ పంచాయతీకి జాతీయ అధ్యక్షులు రావాల్సిన అవసరం ఉందా అండి? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మంత్రి పదవులు రాని వాళ్ళని బుజ్జగించడానికి వస్తారా? బుజ్జగించడానికి వచ్చినప్పుడు ఒక జాతీయ అధ్యక్షులు వస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూడండి, ఇప్పుడు రామూర్తి గారు అన్నట్టు ఏంటంటే వాళ్ళ దాంట్లో 5 ఏళ్ళు ఒక మంత్రి అంటే సీఎం ఉండడా అనేది స్టెబిలిటీ లేదు. ఎప్పటికీ పంచాయతీలు పెట్టుకోవాలి, ఆ పంచాయతీలతోటే వాళ్ళకి సరిపోతుంది. అంతేగాని ప్రజాపాలన ప్రజలకు ఎట్లా, వాళ్ళ కష్టాలేంటి, మాకు అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలని ఆలోచన లేదు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఇక్కడ నేను,
మరి రామచంద్రరావు గారికి రామచంద్రరావు గారికి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం పాష మైలారంలో పేలుడు సంభవిస్తే ఒక్కరు పోయి చూసిండ్రా అండి? కానీ బీజేపీ గవర్నమెంట్ మీరు అడిగిన క్వశ్చన్ ఎవరు వెళ్ళలేదండి? ఎవరు వెళ్ళలేదు అక్కడికి? కాంగ్రెస్ పాస్ మైలారం నుంచి ఎవరు వెళ్ళలేదా? వచ్చినట్టయితే పరిపాలిస్తున్న దగ్గర ముఖ్యమంత్రి ఘటనాస్థలానికి వెళ్ళండి కానీ ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక రైలు ప్రమాదం అయినప్పుడు అక్కడికి వెంటనే కేంద్ర మంత్రులు వెళ్తారు. విమాన ప్రమాదం అయినప్పుడు ఒక కేంద్ర మంత్రి వెళ్ళి అక్కడ యాక్షన్ తీసుకుంటారు. అది పరిపాలన అంటే. అంతేగాని మీలో పంచాయతీలు అది జాతీయ స్థాయిలో అధ్యక్షుడు రావాలనేది ఎంతవరకు న్యాయం చూడండి. ఓకే శిల్ప గారు, ఏదైతే పాస మైలారం సంఘటన జరిగినప్పుడు ఆ రోజే దామోదర రాజ నరసింహ గారు వెళ్ళడం జరిగింది. రెండో రోజు రేవంత్ రెడ్డి కూడా పరామర్శించడం జరిగింది. ఓకే, దాని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం ఉన్నట్టు మాట్లాడుకుంటే వినేవాళ్ళకు కూడా కొంచెం ఓకే క్లారిటీ వచ్చిందండి. వెళ్ళారు, కానీ మీరు చెప్పినట్టు సమస్య పట్ల స్పందించే విధానంలో చెప్పారు, అది ఓకే, దాన్ని ఒప్పుకుంటాను. కాకపోతే ఇక్కడ రామచంద్రరావు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రామచంద్రరావుని ప్రకటించగానే దీన్ని బట్టి అర్థమైపోతుంది నెక్స్ట్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కలిసి పోటీ చేస్తానన్నారు. అసలు దాని ఇద్దరి మధ్యన సంబంధం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా విమర్శించడానికి ప్రధాన కారణం ఏమున్నది శిల్ప గారు? లేదండి, ఎప్పటికీ కూడా కాంగ్రెస్ కి ఒక పాయింట్ దొరకాలి. అప్పుడు దొరకాలన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. బీఆర్ఎస్ ఏమంటదంటే కొన్ని రోజుల వరకు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. మేము ఎవ్వరితోటి పొత్తు లేదండి, మా పొత్తు గాని మా ఆలోచన గాని తెలంగాణ ప్రజలతోటి మాత్రమే ఉంటది. మా పొత్తు ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజలతోటి ఉంటది. వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ అనేది సింగిల్ గా ఉంటూనే పోటీ చేస్తది. మాకు ఎవ్వరి పొత్తు అవసరం లేదు. దయాకర్ రావు గారు, మనం తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ విషయానికి వచ్చినప్పుడు ఆ విషయంగా మాట్లాడుకుందాం. ఓకే, మనం మాట్లాడదాం దాని గురించి. రామూర్తి గారు ఓకే రామూర్తి గారు, ప్రస్తుతం రామూర్తి గారు ఒక మాట, ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతగానే ఉన్నారా ప్రస్తుతానికి? వెరీ గుడ్. అట్లయితే ఓకే, అంటే నేను అడగబోయే ప్రశ్న గురించి అడిగానండి. జాగృతి అధ్యక్షురాలుగా చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో పట్ల కొంత అసహనంగా ఉన్నారు పార్టీలో జరిగే కార్యక్రమాల పట్ల, అందుకని దాని గురించి అడిగాను ఆ ప్రశ్నని. ఒక నిమిషం రామూర్తి గారు, ఇప్పుడు రేపు ఏదైతే 17వ తారీఖున రైలు రోక్ అనేటువంటి కార్యక్రమాన్ని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. ఏంది దీని గురించి? 42% రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడండి, ఆ వచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్ళండి, దీని గురించి మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాజ్యసభలో మాట్లాడండి, లేవనెత్తండి అంటూ ఈ 17వ తారీఖున రైలు రోక్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీని వాళ్ళు ఈ యాక్షన్ ప్లాన్ ఏంటి? కవితక్క గారు బీసీలకు సంబంధించి ఒక గలం ఎత్తుకున్నది, ఆమె కొట్లాడుతున్నది. ఎప్పుడైనా కూడా అప్పుడు రైతుల గురించి కూడా వాళ్ళ సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే జాగృతి ఎప్పుడైనా పుట్ట కంచెలు చూసుకోవచ్చు, వాళ్ళు సపరేట్ గా ఉద్యమాలు చేస్తారు. అదే విధంగా మా పార్టీకి ఒక అండదండగా ఉంటారు తప్ప దాని గురించి పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే రేపు ఖార్గే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రేపు ఖర్గే వస్తున్నాడు కాబట్టి గాంధీ భవన్ లో దాదాపు గాంధీ భవన్ సాక్షిగా గప్ప గుద్దుకునే పార్టీ కాబట్టి రేపు అల్లర్లు జరగకుండా చూసుకోవాలి. అదే విధంగా ఎందుకంటే రాష్ట్ర పరువు కూడా ఉంటది కదా అండి. ఇప్పుడు మనం ఏదైనా పార్టీలు వేరు కావచ్చు, కానీ రాష్ట్రం పరువు ఇతరుల ముందు చాలా సార్లు తీసిళ్ళు ఈ పార్టీ వాళ్ళు. అదే విధంగా దోస్తాన్ గురించి మాట్లాడతారు. బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటారు. ఇక్కడ చూడండి ఎవరెవరు సీట్ తినిపిస్తున్నారు, ఏంది కథ కార్ఖానా అన్నది మీరు క్లియర్ గా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు ఏదైతే నూతన అధ్యక్షునికి స్వీట్ తినిపిస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చాలా దగ్గర వ్యక్తి. అదే విధంగా ఏదైతే శిల్పా గారు మాట్లాడుతూ మా పార్టీ ఒక ప్రాసెస్ ఉంటది, ఏదైతే మేము అధ్యక్షుని ఎన్నుకోవడంలో రాష్ట్ర అధ్యక్షుని అంటే, నేను రాజా సింగ్ అంశం కూడా చెప్తా. ఇప్పుడు మేము ఆయన డమ్మీ అని లేదండి, వాళ్ళ పార్టీ వాళ్ళే పదే డమ్మీ అంటే ఆయన కోపం వచ్చి డమ్మి మాట్లాడాడు. అదే విధంగా నేను ఆ విధంగా ఆయన అవమానించను. ఎందుకంటే ఆయన చదువును అవమానించను, ఆయన వ్యక్తిత్వాన్ని అవమానించను. మిత్రురాలు మాట్లాడుతూ శిల్ప మాట్లాడుతూ ఏదైతే నక్సలిజాన్ని ఏదైతే రాడికల్స్ ను ఎదుర్కొన్నాడు అని అంటున్నారు. మీకు ఉద్యమాల గురించి తెలియదండి, తెలంగాణ పేరు గురించి తెలియదు. ఎందుకంటే 1908 లో పుట్టిన పార్టీకి ఏ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ ఆకలి కోసం తెలియదు, భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం కొట్లాడే ఏ కొట్లాడకు సంబంధం లేదు. మీకు ఇంకోటి ఏంటంటే మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఏ విధంగా అంటే ఇప్పుడు రామచంద్రరావు ఎన్నిక గురించి కూడా మాట్లాడితే, ఎందుకంటే రాజా సింగ్ నామినేషన్ వేయడానికి పోతే ముగ్గురికి సంబంధించిన కౌన్సిల్ మెంబర్స్ ఉన్నాయి, 10 మంది కావాలని ఎల్లగొట్టిలేను ఆయన మనస్తాపానికి గురైండు. అదే
విధంగా ఏదైతే రామచంద్రకు 10 మంది పెట్టిండ్రు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా ఒక 10 మంది కౌన్సిల్ మెంబర్లు కూడా సంతకాలు పెట్టిన పరిస్థితి. నాకు తెలిసి బండి సంజయ్ కూడా లేరు కావచ్చు 10 మంది, ఆయన అందుకే పోలేదు కావచ్చు. అదే విధంగా ఈటల రాజేందర్ కూడా అదే పరిస్థితి, అదే విధంగా ఏదైతే అరవింద్ కూడా అదే పరిస్థితి, అదే విధంగా కిషన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. 10 మంది కౌన్సిల్ మెంబర్స్ సంతకాలు ఉంటేనే ఆ నామినేషన్ పత్రం చెల్లుతుంది. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళం కూడా నేనేమంటున్నా, రామచంద్రరావు గారు కూడా 10 మందికి సంబంధించి ఎన్నుకున్న వాళ్ళు తప్ప ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కాదు. అదే విధంగా వీళ్ళు పార్టీకి సంబంధించిన ఏదైతే మొత్తం కార్యకర్తలు ఎన్నుకున్నది కాదు. ఖచ్చితంగా వీళ్ళ నామినేషన్ పత్రంలో 10 మంది సిగ్నేచర్స్ ఉండాలి కౌన్సిల్ మెంబర్స్ లేకపోతే మాత్రం అది నామినేషన్ పత్రం స్వీకరించదు. కాబట్టి ఈ 10 మంది ఎన్నుకున్నది తప్ప అంటే రామూర్తి గారు అధ్యక్ష అంటే రామూర్తి గారు ఎమ్మెల్యే శిల్ప గారు అదే చెప్తున్నా. ఉండండి శిల్ప గారు ఉండండి. అక్కడ రామూర్తి గారు శిల్ప గారు ఒక్క నిమిషం అండి. శిల్ప గారు అక్కడ రామూర్తి గారు శిల్ప గారి ఉద్దేశం ఏంటంటే ఆయన ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పడం ఉద్దేశం కాదు. అతను ఏబీవీపీ కార్యకర్త నుంచి స్థాయి నుంచి ఎదిగారు. ఆయన చదువుకునే కాలేజీ రోజుల్లోనే రాడికల్స్ని ఎదురు తిరిగారు. ఆయన ఒకసారి ఆ నక్సలైట్ల వల్ల కూడా గాయమయ్యి 2 సంవత్సరాలు మంచాన పడ్డారు. ఆ విధంగా మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు అనేటువంటి ఆయన ట్రాక్ చెప్పారు. కానీ ఉద్యమాల్లో పాల్గొన్నారు, తెలంగాణ రావటంలో పాత్ర పోషించారనే విషయాన్ని కాదు. కానీ ఆయన వాస్తవంగా దానికి సంబంధించినటువంటి కింద స్థాయి కాడి నుంచి ఈ పార్టీ అధ్యక్షుడికి ఎదిగిన విధానాన్ని శిల్ప గారు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కానీ రామూర్తి గారు చెప్పండి. లాస్ట్ స్థానిక ఎన్నికలకు మేమైతే 9 ఏళ్ళు మేము ఏం చేసినామో చూపెట్టుకొని పోతాము. ఈ 18 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో వాళ్ళని బొమ్మనండి. అదే విధంగా శిల్పా గారు ఉన్నారు, బీజేపీ ఏం చేస్తూ చెప్పుకొని పోయండి. అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు. మీరు ఎంత మొత్తుకున్నా ఏం మొత్తుకున్నా మీ గ్రౌండ్ లో సరిగ్గా లేదు. అదే విధంగా గ్రామ స్థాయిలో ఏదైతే బీజేపీకి కనీసం సభ్యత్వం లేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదే విధంగా మంత్రులు కానీ అవునవును మీకు అంతరిక్షంలో కూడా ఉన్నది. అవునండి, ప్రపంచంలో కాదండి. శిల్ప గారు మీరు తప్పు మాట్లాడతారు. మీకు అంతరిక్షంలో కూడా ఉన్నారు కానీ రామూర్తి గారు మాట్లాడుకుంటే అవన్నీ వేస్ట్ ముచ్చట్టుగా నేనేమంటున్నా, క్లియర్ గా చెప్తున్నా. గ్రౌండ్ లో ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంపీలు గాని సెక్యూరిటీ లేకుండా పోతే వంగబెట్టి గుద్దే పరిస్థితి ఉన్నది. వాస్తవంగా వాళ్ళు అందుకనే చాలా లేట్ గా ఎలక్షన్స్ పెట్టారు. 6 months లో బీసీ కులగణన చేసి ఎన్నికలకు పోతామన్నది వాళ్ళ మేనిఫెస్టోలో. వాళ్ళ మేనిఫెస్టో అంటే భగవద్గీత అంటారు, ఖురాన్ అంటారు. మరి 6 నెలలు అయిపోయింది, 18 నెలలు అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు వీళ్ళ చేతిలో కూడా లేదు. వీళ్ళు బీసీలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో పెడితే నిండు మనసుతో కూడా మేము కూడా ఏదైతే ఒప్పుకోవడం జరిగింది. ఒక్క నిమిషమేనండి. ఓకే రామూర్తి గారు, దయాకర్ రావు గారు మీరు రాసి కింద పడిపోతున్నారు. రాసుకొని పెట్టుకోండి. ఈ లైవ్ కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే దయాకర్ గారు మీరు చెప్పండి. దాదాపుగా ఇప్పుడు నిన్న చూస్తేనేమో హరీష్ రావు గారు ఈ బనకచర్ల విషయంలోకి వచ్చేటప్పటికి అసలు తెలంగాణకు మరణ శాసనం రాసింది రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కలిశారు. దీని గురించి బనకచర్ల విషయంలో వాళ్ళిద్దరు కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇటుపక్క తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాశారని ఓ పక్క అంటున్నారు. మీ రేవంత్ రెడ్డి అనేక సార్లు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రెజెంటేషన్ కార్యక్రమం పెట్టి దీనికి మరణ శాసనం ఎప్పుడో 2015లోనే బీజం పడింది. అప్పటి నుంచే దీనికి సంబంధించిన అపెక్స్లో ఉండండి దీనికి సంబంధించినటువంటి అపెక్స్లో పెట్టారు. అప్పుడు దానికి కావాల్సిన నోట్ నా దగ్గర ఉంది, సాక్ష్యాలు ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి హోదాలో చెప్తున్నారు. ఒక పక్క ఎప్పుడైతే ఒక నిమిషం జగన్తో కలిసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి జలం సంబంధించినటువంటి ఏదైతే నీటికి సంబంధించిన విషయం వివాదాల్లో కానీ అనేక విషయాల్లో కావాల్సినంత పర్మిషన్ ఇచ్చి జగన్తో ఉన్న సత్సంబంధాలతో రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ విధంగా ఎవరికి అన్యాయం చేశారు? బనకచర్ల విషయంలో క్రెడిట్ ఎవరిది, తప్పెవరిది? ఒక పక్క కేంద్రం కూడా ప్రస్తుతానికి నిలుపుదల చేసింది. ఆ విషయంలో కూడా మా పార్టీ ఈ విజయం సాధించిందంటే బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మేము వెళ్ళి కేంద్రంలో ఎవరైతే దానికి సంబంధించిన మంత్రులు అధికారులతో కలిసి దాన్ని నిలిపివేసాం, ఇది మా సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. ఓవరాల్గా ఏమంటారు దీని గురించి దయాకర్ రావు గారు? సార్, బనకచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ ముందుకేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా అందరినీ కలుపుకొని పోయే విషయంలో చేసింది తప్ప మన రమణమూర్తి గారు ఉన్నారు, ఆయనకు పేరు అనటమే రాదు. రేవంత్ రెడ్డి గారికి అని సీఎం గారికి పేరు అనటం రాదు. ఒకసారి బనకచర్ల అంటారు, ఒకసారి అదంటారు. బంకచర్ల అన్నాడు, బీజేపీ మిత్రుడు జనకచర్ల అన్నాడు అరవింద్. వాళ్ళకి విషయాలు ఇప్పుడు పదం అనటమే రాదంటున్నావు. సరే, మీరు అనటంలో వినటంలో తప్పని ఉండొచ్చు, నేను కాకపోతే మీరు జరిగిన మాటల్లో ఎక్కడ చూసినా కూడా బనకచర్ల విషయంలో 100% అనుకున్నది అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని
అనుకున్న దానికంటే ఎక్కువ నీళ్లే తెస్తామే తప్ప మీరు చూడండి రేపు ఆ నీళ్లు తెచ్చిన తర్వాత కానీ బీసీ కులగన కానీ తెల్ల నేను ఒకటి అడుగుతున్నా చూడగా కాంగ్రెస్ మిత్రులను అడుగుతున్నా, మీకు సరే అవగాహన ఉండాలంటుంది కదా, బనకచెర్ల నుంచి గోదావరి ఏదైతే అక్కడ వీళ్ళు ఏదైతే కడుతున్నారో ఈ గోదావరి నదుకు బనకచెర్లకు ఎంత దూరం అండి? ఓకే, దాని టెక్నికల్ గా క్వశ్చన్లు వదిలేగానండి, పార్టీ పరంగా మాట్లాడండి. టెక్నికల్ గా క్వశ్చన్లు వద్దు. మీకున్నటువంటి అవగాహన మీకున్నది రామూర్తి గారు, దయాకర్ రావు గారికి ఉన్నటువంటి అవగాహన దయాకర్ రావు గారికి ఉన్నది. ఇంకొక అంశం చెప్తున్నా, ఈజీ అంశం చెప్తున్నా. ఎందుకంటే బనకచెర్ల అన్న వర్డ్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చింది. అప్పటిదాకా మిగులు జిల్లాల గురించి మేము మాట్లాడేది వాస్తవం. 3000 సంబంధించి టీఎంసీలు వరద నీళ్లు ఏదో బంగాళాఖాతంలో కలుస్తున్నాయి, వాటి గురించి చర్చించుకున్నాం. ఏదైతే రెండు అరే నీకు తెలియదు అప్పుడే తీర్చిల్లు, ఇప్పుడు కాదు. ఉమ్మడి తెలంగాణ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మనకు వాటాలు చేర్చిల్లు. నేను మరి కూడా చెప్తున్నా మీకు, మీరు రాసుకొని పెట్టుకోండి, నెక్స్ట్ డిబేట్ కూడా యూజ్ అవుతుంది. తెలంగాణకు సంబంధించి ఎంత వాడుకోవాలంటే 986 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి గోదావరిలో. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 518 వాడుకోవాలి. కానీ 518 వాడుకోకుండా 776 టీఎంసీలు వాడుకుంటారు. ఎక్కువ వాడుకుంటారు, 250 చిల్లర వాడుకుంటున్నారు. కేసీఆర్ అపెక్స్ లో 222 టీఎంసీలు చాలని ఎలా ఒప్పుకున్నారండి? అపెక్స్ కౌన్సిల్ కూడా చెప్తా, ఆ టైంలో కేసీఆర్ ఎలా ఒప్పుకున్నారు? 222 టీఎంసీలు చాలని ఎలా అన్నారు? నా పూర్తిగా మాట్లాడివ్వండి, నన్ను చెప్పండి. మీరు చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా ఇంత టీఎంసీ కావాలని. ఫస్ట్ పేరకు సంబంధించి 5th పేరకు సంబంధించి క్లియర్ గా చెప్తా. ఎందుకంటే మిగులు జలాలు గోదావరిలో 3000 టీఎంసీని పోతున్నాయి అన్నది మొదటిసారిగా కేసీఆర్ గారే చెప్పడం జరిగింది అపెక్స్ కౌన్సిల్ లో. ఆ 3000కు సంబంధించి రాయలసీమ, అదే విధంగా ఆంధ్ర, అదే తెలంగాణ ఏ విధంగా మనం వాడుకుందాం అనేది మోడీ చెప్పిండు తప్ప ఈ ఏదో బనకచెర్ల విషయం అప్పుడు బనకచెర్ల సీన్ మీనే లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత చీకటి ఒప్పందంలో భాగంగా ఇంకో చిన్న విషయం చెప్తా. కృష్ణా రివర్ మీద 25 రోజులు ఎవరు నిలువలు పెట్టిండు మొన్న వర్షాకాలంలో, నేను ఆడ మోటార్ లాంచ్ చేయకుండా. అదే విధంగా ఆంధ్రకి పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే విధంగా తమ్మక్క బ్యారేజ్ దగ్గర 32 రోజులు 7 కోట్లు ఏదైతే మెయింటెనెన్స్ చెల్లించకుండా దాదాపు 32 రోజులు ఆంధ్రకు వదిలిపెట్టిండు. నేను ఏమంటున్నా, ఆంధ్రప్రదేశ్ కు అసిస్టెంట్ సీఎం గా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డితోని అసలు ఏ మాత్రం లాభం లేదు. జనాలకు పూర్తిగా టీఎంసీల విషయం తెలిసినప్పుడు చీపురు గట్టలతో స్వాగతం పలుకుతారని మరీ చెప్తున్నారు. ఎందుకంటే చేస్తున్న మామూలు అన్యాయం కాదండి. వాస్తవంగా గుర్రం కట్టేసి 2 కాళ్ళు కట్టి గుంజుకుపోయే పరిస్థితి వస్తుంది. చాలా ఘోరమైన అన్యాయం. నిజంగా చెప్తున్నా, ఒక తెలంగాణ సీఎం ఒక ఆత్మగౌరవం ఉన్నోడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నా, బూసిగా చూపెట్టాలని మాట్లాడుతున్నా. ఎట్లా మాట్లాడతారండి? వాస్తవంగా నీళ్లు 4 టీఎంసీలు ఎత్తుకపోతారన్న విషయం వాస్తవం. అదే విధంగా నీకు విషయం చెప్తా వినండి. నీకు విషయం తెలుసా? అసలు ఎక్కడ మాట్లాడుకున్నారు, మీరు ఏ విధంగా మాట్లాడుకున్నారు, మీకు అంశం తెలుసా? మొన్న ఏదైతే వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నాడు మోడీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు 3 ఒక టేబుల్ మీద కూర్చున్నారు. అదే విధంగా ఏదైతే బనకచెర్ల కట్టి అందులో ఎవరు ఆ బనకచెర్ల కాంట్రాక్టర్ తెలుసా అండి మీకు? ఇన్ని రోజులు మీరు మాట్లాడండి కదా, బనకచెర్ల కాంట్రాక్టర్ ఎవరు తెలుసా మీకు? మెగా కంపెనీ ఇక్కడ కట్టింది కాళేశ్వరం. మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కొంచెం ఆగండి, 1,00,000 కోట్లకు సంబంధించి అవినీతి చేసిన కంపెనీ అని మీరు మాట్లాడతారు. మరి 1,00,000 కోట్లు నేను మాట్లాడేది స్ట్రైక్ అయితే లేదు. 1,00,000 కోట్లు అవినీతి చేసిన కంపెనీ అని మీరే అంటారు. మరి అక్కడ ఎక్కిస్తారండి? దయాకర్ రావు గారు ఒక్క నిమిషం ఉండండి, రామూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. దయాకర్ రావు గారు ఒక్క నిమిషం, టైం లేదండి, సమయం అయిపోతుంది. దయాకర్ గారు మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఎగువ ఉన్నటువంటి రాష్ట్రాలు వాడుకున్నటువంటి నీటిని దిగువ ఉన్న రాష్ట్రాలు చివరిలో కలిసిపోయి అది ఆ నీటిని ఏదైతే ఉందో వాడుకున్న తర్వాత మిగిలిన జలాలు మొత్తం కూడా బంగాళాఖాతంలో కలిసే విషయంలో బనకచర్ల ప్రాజెక్టు కట్టుకోవడంలో వచ్చిన తప్పేంది? ఆ మిగిలి జలాలు మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఉంది. దీనికి రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారు కానీ సమస్యను ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటూ ఏపీ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ చంద్రబాబుతో పిలిపిస్తాను, ఒక అడుగు నేనే ముందుకేసి చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మళ్ళీ దీనికి ఆంధ్ర సంబంధించినటువంటి నాయకులు చెప్పిన దానికి బనకచర్ల విషయంలో ఎందుకు మళ్ళీ అంటే మా పార్టీ తెలంగాణ పార్టీకి ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంప్రదించకుండా డైరెక్ట్గా ఎన్డీఏతో ఉన్న సంబంధాలని బట్టి చంద్రబాబు నాయుడు దూకుడుగా ప్రవర్తించారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. అందుకని అలిగారా, లేకపోతే నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి బనకచర్ల విషయంలో నష్టం జరుగుతుందా అంటే ఏమంటారు? మాట్లాడుకున్నారు, అన్ని కన్ఫర్మేషన్ చేసుకొని
పక్క రాష్ట్రం నుంచి మనకు వచ్చే వాటర్ని దాని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పక్క రాష్ట్రం నుంచి మనకు కాదండి, మన రాష్ట్రం నుంచి కిందికి పోతాయి. ఇది కూడా తెలియదు అండి మీకు. మన రాష్ట్రం నుంచి కిందికి పోతాయి. మన రాష్ట్రంలో అసమర్థుడు పరిపాలన కిందికి వాటర్ పోతున్నాయి. మీరు కూడా ఇంత మాట్లాడదండి. రామూర్తి గారు మీరు మాట్లాడండి. సేపు దయాకర్ రావు గారు సైలెంట్ ఉన్నారు. దయాకర్ రావు గారు మాట్లాడండి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు కూడా సూటిగా అడుగుతున్నా వాటర్ చెప్పండి. గోదావరి సమస్య వాటర్ చెప్పండి. ఓకే దయాకర్ గారు మనం ప్రాజెక్ట్ అరే దాదాపు నేను చెప్తాను 968 టీఎంసీల వాడుకోవడానికి మేము ప్రాజెక్ట్ కట్టాము. సరే ఓకే దయాకర్ గారు సమయం లేదు. ఓకే రామూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. దయాకర్ రావు గారు ఒక్క నిమిషం ఆగండి. దయాకర్ రావు గారు ఒక్క నిమిషం ఆగండి. శిల్ప గారు ఫైనల్గా మీరు చెప్పండి. ఈ బనకచర్ల విషయంలో 2015 నుంచే అప్పటి నుంచే గోదావరి జలాలకు సంబంధించి రాయలసీమని రత్నాలసీమ చేస్తానని అప్పుడే కేసీఆర్ మాట ఇచ్చారు. అప్పటి నుంచి బీజం పడింది. అపెక్స్లో 222 టీఎంసీలు చాలు మాకు, ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రావాల్సినటువంటి 555 టీఎంసీలు అయితే మాకు 222 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ చెప్పారు. అప్పుడే దీనికి తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాశారు అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇటుపక్క వీడు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి బనకచర్ల విషయంలో నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడే తెలంగాణకు మరణ శాసనం రాశారు అంటున్నారు. ఈ మరణ శాసనం బాగా ఎక్కువైపోయింది వాడి మధ్యన. ఇంతకీ ఎవరెవరికి మరణ శాసనం రాశారు? రాష్ట్రానికి రాసుకున్నారా, పోటీగా రాసుకున్నారా, లేదా మీ పార్టీ పాత్ర ఏంది? బనకచర్ల విషయం మీ పార్టీ స్టాండ్ ఏంటంటే ఏమంటారు? గోదావరి సంబంధించి పక్క వదిలిపెట్టి ఉండండి. శిల్ప గారిని మాట్లాడివ్వండి. మళ్ళీ మీరిద్దరు శిల్ప గారు మీరు చెప్పండి. కాదండి, మీరు కూడా అట్లా మాట్లాడు కరెక్ట్ కాదండి. శిల్ప గారు సరిగా వినిపించలేదు, బట్ స్టిల్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చెప్పండి. ఏంటిది అని అంటే ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా నదుల అనుసంధానం, నదులనన్నిటిని ఒక విధంగా కలపడం వల్ల ఏంటిదంటే రాయలసీమకే కానీ తెలంగాణకే కానీ ఏపీలో కానీ ఎటువంటి వాటర్ ఇష్యూస్ ఉండకూడదు అనే దాంట్లో నదుల అనుసంధానం అనే దాని కింద ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏంటి అని అంటే ఇక్కడ ఈగో ఇష్యూ వచ్చి అది ఆగిపోవడం జరుగుతుంది. ఏంటి అని అంటే ఒక ప్రాపర్ షేరింగ్, ఎవరికి ఎంత రావాలనేది ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను మాట్లాడతాను. నాకు సమయం మధ్యలో కలిగించుకోలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది గేట్ వే ఆఫ్ రాయలసీమ, అంటే రాయలసీమని రత్నాలసీమ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అక్కడ వాటర్ ఇష్యూ తోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఏంటిది అని అంటే దీనికి చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఏపీలో ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల గోదావరి వాటర్ ఏవైతే వరద నీళ్ళే కానీ లేకపోతే బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లను ఒక ప్రాపర్ వేలో ఉపయోగించుకోవాలనే విధంగా ఎంత కష్టమైన నల్లమల్ల ప్రాజెక్ట్, నల్లమల్ల అడవి నుంచి ఫారెస్ట్ నుంచి కూడా తవ్వకాలు జరిపి ఇది చేయడం వల్ల ఏంటంటే కొన్ని కోట్ల మందికి నీటి అవకాశము, నెక్స్ట్ కొన్ని కోట్ల మంది రైతులకి వాళ్ళ వ్యవసాయానికి నీళ్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ శిల్ప గారు, సమయం లేదు, ఇంకోసారి మన డిబేట్ లో చర్చిద్దాం. దీనికి చర్చలో పాల్గొనేందుకు శిల్ప గారికి, అదేవిధంగా దయాకర్ రావు గారికి, రామ్మూర్తి గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా రేపు తెలంగాణ సంబంధించినటువంటి రాబోతున్నారు జాతీయ పార్టీ హోదా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా అధ్యక్షులుగా మల్లికార్జున ఖర్గే ఇక్కడ వచ్చి ఇక్కడ నియోజకవర్గ స్థాయి నేతలు కానివ్వండి, జిల్లా నేతలతో కానివ్వండి, మండల స్థాయి నేతలతో నేరుగా కలవబోతున్నారు. మల్లికార్జున ఖర్గే రేపు రావడం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద మల్లికార్జున ఖర్గే దృష్టికి వెళ్ళి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్.